మీకు అవకాశం అంటూ వస్తే నేను ట్రైన్స్ తప్పించి రెండో పని చేపట్టను. ఈ ట్రైన్స్ చేస్తేనే నిజంగా నా ఎమ్మెల్యే పదవికి సార్థకత ఉంటుందని కూడా నాకు ఇది. నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్రపతి అచ్చెన్నాయుడు గారికి ఒకటే కోరుకున్నా, నాకు ఆ ట్రైన్స్ మీరు చేస్తే నాకు ఎంతకంటే గొప్పతనం మరి గేట్ లేదని కూడా చెప్పాను. సో తప్పకుండా ఈ కాలనీలన్నిటికి కూడా ట్రైన్స్ అలాగే రోడ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేస్తానని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసరికి ఇక్కడ గణేష్ దేవాలయం కూడా మీ అందరి కోరిక నెరవేరి ఆ దేవాలయం కూడా ఇక్కడ ఉండాలని, దానికోసం నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు అందరికీ ఉంటాయని, పార్కును కూడా ఇక్కడ డెవలప్ చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. పార్క్ అయితే మేము తప్పకుండా మున్సిపాలిటీ పరంగా మీ దగ్గర డెవలప్ చేస్తాం. అందరికీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ కూర్చునే విధంగా రేపు ఇక్కడ మీరు ఎప్పటి నుండో మీ చిరకాలి కోరిక గణపతి దేవాలయం తప్పకుండా అది ఆ కోరిక తీరాలని భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ వచ్చేసరికి దేవాలయం ఎట్లా ఉండాలని కోరుకుంటాం. మహారాజ్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక నాతో పాటు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు అందవరపు వరం గారి అబ్బాయి సంతోష్ గారు, అలాగే టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్ గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా వచ్చారు. సో మన ఎంపీటీ ఎక్స్-ఎంపీటీ శ్రీని గారు, ఇతర పెద్దలందరూ కూడా చాలామంది కాలనీ పెద్దలు అందరూ కూడా ఉన్నారు. మన గోపాల్